మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లలో ఆన్లైన్ ద్వారా ఈ ఒక్క మహానాడు నిర్వహణకు ఇప్పటికే టీడీపీ క్యాడర్ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఆ రకంగా ఇంధన పొదుపులో భాగంగానే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా దాదాపు 78 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 12 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున క్యాడర్ ఆ ఒక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అటు ముందుండి ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ రకమైనటువంటి క్యాడర్ను ఉత్తేజపరిచే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఈ రకమైనటువంటి మహానాడు ఉండబోతోందని చెప్పి కూడా ఇప్పటికే చెప్తోంది. మరికొద్దిసేపట్లోనే మహానాడు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనతో పాటు పులివర్తి నాని ఉన్నారు ఎమ్మెల్యే. సార్, ఏ రకమైనటువంటి భరోసా ఉండబోతోంది ఈ ఒక్క మహానాడు ద్వారా? ముఖ్యంగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి మహానాడు జరగబోతోంది, ఎలా ఉండబోతుంది? ఈ మహానాడు కార్యకర్తలకి ఒక భరోసా అండి. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటిసారి నారా లోకేష్ బాబు గారు అయ్యారు. నారా లోకేష్ బాబు గారు అయ్యారంటే మీకు అర్థం చేసుకోవచ్చు, గతంలో యువగలం జరిగినప్పుడు ఏ విధంగా కార్యకర్తలు భరోసా ఇస్తూ ప్రతి చోట ఆ రోజు గతంలో వైసీపీ పాలనలో చేసిన అక్రమాలు కానీ వాటన్నిటినీ ఎత్తి చూపుతూ ప్రభుత్వం వచ్చిన వెంటనే శాఖాపరంగా న్యాయపరంగా చేస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఈరోజు వెళ్తున్నారు. కాబట్టి కార్యకర్తలకు అందరికి కూడా ఆయనకి ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు అనేది అందరికి భరోసా అండి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్ని ప్రాంతాల్లో ఈ ఒక మినీ మహానాడు జరగబోతుంది? దాంతోపాటు కూడా ఇప్పుడు మహానాడుకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎలాంటి తీర్మానాలు ఉండబోతుంది? అంటే చంద్రగిరి నియోజకవర్గం నుంచి టోటల్ 12 క్లస్టర్స్ అండి. 12 క్లస్టర్స్ నుంచి జరుగుతూ ఉంది. తిరుపతి రూరల్ మండలంలో 5 క్లస్టర్స్, ఆర్సీపురం 1, పాకాల 2, చంద్రగిరి 2, ఎరావారిపాలెం 1, చిన్నగుట్టిగల 1, అంటే మొత్తం 12 క్లస్టర్స్ నుంచి జరుగుతుంది. 12 క్లస్టర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇంకోటి అంటే ఇక్కడ మేము కార్యకర్తల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తీర్మానాలు ఆల్రెడీ చేశాము. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో యువతకి పారిశ్రామిక రంగంలో కావాలని ఐటీ హబ్ కానీ లేదా ఇండస్ట్రీలు కావాలని కానీ ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో పడిపోయిన బ్రిడ్జిల్ని శాంక్షన్ చేయటం జరిగింది. వాటన్నిటినీ తొందరగా కంప్లీట్ చేయాలనేది ఒకటి. దీంతోపాటు ప్రతి ఒక్క చోట ఎక్కడైతే 6 మండలాల్లో అవైలబుల్ ఉన్న ల్యాండ్స్ ఉందో అక్కడన్నిటికి కూడా హౌసింగ్ ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహానాడు అనేది నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. సో ఎందుకని మళ్ళీ ఈ ఒక వర్చువల్గా మహానాడు ఏర్పాటు చేశారు? అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభం కారణంగా మరేదైనా కారణం? మేజర్గా దేశం సంక్షోభంలో పడకూడదని ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. లేదంటే నెల్లూరులో మహానాడికి నేను కూడా ఆ రోజు కన్వీనర్గా ఉన్న డెకరేషన్ కమిటీకి సుమారు 200 కిలోమీటర్ల డెకరేషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి అక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకదాటిపై కూడా చేయడం జరిగింది. కానీ అనివార్య దృష్టి వల్ల ఒక ప్రధాని గారు మోడీ పిలుపుచ్చిన ప్రకారం మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ ప్రకారం మేము వ్యయం తగ్గించుకొని ఈ విధంగా క్లస్టర్ వైజు కార్యకర్తలకు వెళ్తున్నాం. దీంట్లో ద్వారా ఏమంటే ఎక్కడైతే మాకు కుటుంబ సాధికార సమితిలు ఉంటారంటే వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళందరి ద్వారా కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలకి ఏ విధంగా నిర్దేశిస్తారో దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని కూడా వెళ్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 12 ప్రాంతాల్లో ఈ రక మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్స్తో చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున టీడీపీ క్యాడరు ఇప్పటికే ఆ ఒక్క నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో చేరుకుంటున్నారు. 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపు ఈ ఒక మహానాడు అటు కేంద్ర కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు, అదే రకంగానే మిగతా పార్టీ సీనియర్ నేతలంతా కూడా వర్చువల్గా పాల్గొంటారు. సో అక్కడి నుంచే కార్యకర్తలకి దిశానిర్దేశం ఇచ్చేటువంటి సందర్భంలో సో ఆ రకమైనటువంటి వెనక వైపు కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్లలో ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి టీడీపీ కేడర్ని ఆ ఒక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, చంద్రగిరి నుంచి.